ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓ ప్రత్యేకమైన సందేశాన్ని మనం వినబోతా ఉన్నాం. తరచుగా మనం ప్రార్థన గురించి ప్రస్తుతం మనం అనేక విషయాలు భాగాలుగా వింటూ ఉన్నాం. ఇది మధ్యలో ప్రత్యేకమైన ఒక సందేశంగా కూడా మీరు తీసుకోండి. ఇది సేవకులకి ఉపయోగపడుతుంది. అలాగే మంచి ఆత్మల భారం కలిగిన విశ్వాసులు కూడా ఉపయోగపడే ఒక చక్కటి సందేశంగా నేను గుర్తించాలని నేను మనం చేస్తూ ఉన్నాను. ఒక వచనం చదువుకొని మనం ముందుకు వెళదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, గోధుమ గింజ చస్తేనే కానీ అనేక గింజలన్నది ఇస్తుందన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మీరు కూడా బైబిల్ ఉంటే స్పష్టంగా ఆ మాట మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతాను. ఒకసారి ఆ మాట మీరేనండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ చస్తేనే విస్తారంగా ఫలిస్తుంది. అది ఆ యొక్క వచనంలో ఉన్న మనం సారాంశాన్ని. సో అది చేస్తేనే విస్తారంగా ఫలిస్తూ ఉంది. సో మనం గోధుమ గింజ లాంటి వాళ్ళం. దేవుడు పలు రకాలుగా మనల్ని గోధుమ గింజతో కూడా తన పిల్లల్ని పోల్చుకుంటూ వచ్చాడు, గొర్రె పిల్లతో పోల్చుకుంటూ వచ్చాడు, ఇక పలు రకాలుగా. సో గోధుమ గింజ బండ కింద నలగాలి. ఉదాహరణకి మనకి గోధుమలు నలిగితేనే పిండి అవుతుంది, పిండి అయితేనే మనకి తినడానికి ఆహారం రొట్టె అవుతుంది. సో గోధుమ గింజ మనమైతే మనం బండ కింద నలగాలి. బండ కింద నలగడం అంటే చిన్న విషయం కాదు. అది కొన్నిసార్లు అనేక శ్రమలు గుండా కూడా మనం వెళ్ళడమే, ప్రయాణమే బండ కింద నలగడం. ఇంతకీ ఏ బండ కింద నలగాలి? క్రీస్తు అనే బండ కింద నలగాలి. దేవుడు తన పిల్లల జీవితాల్లో కొన్నిసార్లు ఎందుకు ఇలాంటి ఒక శ్రమ అనుభవాన్ని ఉంచుతాడు? ఎందుకు తన పిల్లల్ని శ్రమ అనుభవం గుండా నడిపిస్తాడు అంటే, నువ్వు అనేకులకి గోధుమ గింజగా ఈ శ్రమ గుండా నలిగి అనేకులకి ఆహారం అవ్వడానికి, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి. చాలామందికి ఒక ఆశ ఉంటుంది. ఏంటి ఆశ అంటే, మనం అనేకులకు దీవెనగా ఉండాలండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న ఆశ ఉంటుంది. సేవకులకి అయితే చాలా బాగా ఉంటుంది. నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి, అనేకులకు మేలు చేయాలి, అనేకులకి నా ద్వారా మంచి జరగాలి, దేవుని కార్యాలు జరగాలి, దేవుని సేవలో బలంగా వాడబడాలనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ అది ఎలా జరుగుద్ది? ఎలా పొందుకుంటాం? విశ్వాసులు కూడా ఉంటుంది. చాలామంది విశ్వాసులు కూడా అన్ని జనులు అడుగుతారు, ఏమండి మీరు ప్రార్థనకి వెళ్తారు కదండి, కాస్త మా అబ్బాయి గురించి ప్రార్థనలో పెట్టండి, మా అమ్మాయి గురించి ప్రార్థనలో పెట్టండి, మా ఇంట్లో సమస్య ఉంది ప్రార్థనలో పెట్టండి అని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కొంతమంది మన భక్తి జీవితాన్ని చూసి, విశ్వాసపు జీవితాన్ని చూసి, ప్రార్థన జీవితాన్ని చూసి, వీళ్ళ దేవుడు గొప్పడు, వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, వీళ్ళకి అన్నీ మంచిగా ఉన్నాయి, చక్కగా ఉన్నారు, మా కోసం కూడా చేయండి అని చాలామంది అడుగుతారు. పల్లెటూరులో అయితే ఎంత ఆదివారం వస్తే ఎవరో ఒకరు ఏదో ఒక విజ్ఞాపన అవసరాన్ని తీసుకొస్తారు. వాళ్ళు, ఏమంటే మన ఊర్లోనండి పలానా వాళ్ళకి బాగాలేదంటండి, ప్రార్థనలో పెట్టమన్నారండి, చర్చిలో ప్రార్థన చేయమన్నారండి అని అంటారు. సో ఇది ఏమిటి అంటే, ఒక ప్రార్థనా పరురాలు, ఒక ప్రార్థనా కుటుంబాన్ని ఇతరులు, క్రైస్తవేతరులు సహాయం అడుగుతూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు కూడా ఏముంటుందంటే, ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేస్తే మాకు జరుగుద్ది అనకంటే వీళ్ళు కూడా సంతోషమే. అయితే ఎలా జరుగుద్ది? నువ్వు ఇతరులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటావు? అనేకులకు ఎలా ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు? ఎలా ఉంటావంటే క్రీస్తు అనే బండ కింద నలిగినప్పుడే ఉంటావు. ఆ శ్రమల గుండా వెళుతున్నప్పుడే మనం ఉంటాం. గోధుమ గింజ చస్తేనే కానీ ఎలా ఫలించదో, గోధుమ గింజ నలిగితేనే కానీ అలాగ అనేకులకు ఆహారం కాదు. చావడం ఒకటి, ఆహారం ఒకటి. ఈ రెండు మనం బాగా గుర్తుపెట్టుకుందాం. రెండు విషయాలు ఉన్నాయి, చావాలి, నలగాలి. చావడం అంటే ఏంటంటే, మన పాత జీవితంలో, పాపపు జీవితంలో చావాలి. నీలో కొత్త జీవితం కనపడాలి, కొత్త తీరు కనపడాలి, కొత్త నడక కనపడాలి, నూతనమైన ఒరవడి కనపడాలి. అది పాత రోత జీవితంలో చావాలి ఒకటి. రెండోది, క్రీస్తు అనే బండ కింద, వాక్యం కింద నలగాలి. వాక్యం అంటే అందరికీ ఇష్టమా? యేసు ప్రభు బోధలు వినడానికి బాగుంటాయి, కానీ ఆచరించడానికి, నిజం చెప్పండి, ఆచరించడానికి కదా
కష్టంగా ఉంటాయి. అదే నలగడం. కష్టంగా ఉంటుందని తెలిసి కూడా అలాగా వాక్యానుసారంగా బ్రతకడానికి నిన్ను నీవు అప్పగించుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు నలుగుతావు. ఆ నలుగుడిలోంచి ఏం పడుతుందంటే మంచి ఇతరులకి రొట్టె అవ్వడానికి ఆహారం పిండి పడుతుంది. సో ఆ విధంగా మన ఇతరులకి ఆహారంగా, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాము. ఇలా ఎవరున్నారు అన్నది ఒక ఎగ్జాంపుల్. కొంతమందిని, చాలా తక్కువ మంది మీకు మీ ముందు నుంచి కొంతమంది భక్తుల్ని నేను వేగంగా వెళ్ళిపోతాను. అబ్రహాం జీవితం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాంని అనేక పరీక్షలు పెట్టాడు, మామూలుగా పెట్టలేదు. అందులో మనందరికి గుర్తుండిపోయే పెద్ద పరీక్ష ఏంటంటే తన కుమారుని బలి ఇవ్వమనడమే. సో ఇలాంటి పరీక్షల గుండా వెళ్ళినటువంటి అబ్రహాంని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే విశ్వాసులందరికీ ఆయనే తండ్రి. ఇక ప్రపంచంలో ఎవరు దేవుణ్ణి నమ్ముకున్నా ఒరే నీకు ఆయన విశ్వాసానికి, నీ విశ్వాసానికి ఆయనే తండ్రి. చూసారా ఎలాంటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అంతేనా, భూమి మీద అబ్రహాం విస్తరికి బాబు మాకు వద్దురా బాబు అన్నంతగా ఆశీర్వదించాడు. ఎవడని ఇస్తానంటే మాకు వద్దు, మాకే బోళ్ళంత ఉంది, మా దేవుడు మాకు ఇచ్చాడు అన్నంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే మనం భక్తుడైన దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదు కూడా అంతే, చాలా నలిగాడు, మామూలుగా కాదు. సౌలు ఎలా తరిమాడండి దావీదుని చంపడానికి? ఊరూరా, చెట్టు చెట్టు, పుట్ట పుట్ట, రాయి రప్ప, దేశదిమ్మరిగా ఆయన తిరిగాడు. ఆయన నమ్ముకొని వచ్చిన పాటు ఆయన తిరిగాడు. అసలు చదివితే ఆ విషయాలు వింటే హృదయ విదారకమైన పరిస్థితి. ఇంకోడైతే ఎందుకు వచ్చింది ఈ బతుకు, సావడం బెటర్ అని చచ్చిపోతారు. కానీ దావీదు ఆ పని చేయాలి. ఎందుకంటే దేవుడు ఇలాంటి ఒక శ్రమలు గుండా నడిపిస్తున్నాడంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఆయన చెప్పేదాకా నేను చావను, చేస్తే ఆయన చేతిలోనే చేస్తానన్నట్టుగా అలాగ శ్రమలు గుండా వెళ్ళాడు. కానీ చివరికి ఏమయ్యాడు? దావీదు ఒక గొప్ప రాజు అయ్యాడు, గొప్ప పరిపాలించాడు, గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అనేక మంది ప్రజలకి, ఇజ్రాయేల్ ప్రజలకి ఒక అంగరక్షకుడిగా మారాడు. దేవుడు అతన్ని అలాగా నిలబెట్టుకున్నాడు, అనేకులకి దీవెనకరంగా మారాడు. ఇక దావీదు సింహాసనమే కూర్చుంటే అందరూ హాయిగా పడుకునేంత పరిస్థితి. ఏమండి, అలాగే మనం దావీదుని చూస్తాం. మనం మోషేని కూడా మనం చూడవచ్చు. మోషే కూడా ఉండేది, నేను అనేకులకు దీవెనగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇజ్రాయేల్ ప్రజలను రక్షించాలని చాలా హుషారు ఉండేది. అయితే అది పనికిరాదు. నువ్వు నల కొట్టుకునేది పనికిరాదు. క్రీస్తు అనే బండ కింద నలిగితేనే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. వాక్యానుసారంగా నలిగితేనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని చేతులు విరిగితేనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అందుకే అతను అనుకున్నది ఏమీ సాధించలేకపోయాడు, భయపడ్డాడు, పారిపోయాడు. కానీ దేవుడు ఎప్పుడు పిలిచాడు? 40 సంవత్సరాల అరణ్యంలో అతడు గొర్రెలు కాసుకుంటూ దేవుడు అనుకున్న ఆ పరిస్థితికి ఆయన ఎప్పుడైతే వచ్చాడో, అలా ఎప్పటికైతే తయారయ్యాడో దేవుడు తీసుకున్నాడు, వాడుకున్నాడు. ఎలాంటి నాయకుడు అయ్యాడు? ఒకవేళ అక్కడ ఐగుప్తులో ఉన్నంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలకే నాయకుడు అయ్యేవాడు, లేకపోతే కొంతవరకే చేసేవాడు. దేవుడు చేతిలో బహు బలంగా వాడబడే నాయకుడు అయ్యాడు. అసాధారణమైన కార్యాలు చేసేవాడిగా తయారయ్యాడు. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తయారయ్యాడు. అందుకే ఎప్పటికీ మోషే అంటే వాళ్ళు దేవుడి తర్వాత దేవుడికి ఇచ్చేంత స్థానం ఇస్తారు ఇజ్రాయేల్ ప్రజలు. చూసారా ఎలాంటి ఒక ఆశీర్వాదం, ఎలాంటి ఒక జీవితం ఎలా వచ్చిందంటే గోధుమ గింజ నలిగి రొట్టెగా మారితేనే వచ్చింది. ఇలాగ మనం చాలామందిని చూడొచ్చు. ఈరోజు మనమైనా సరే అలాగ మనం దేవుని వాక్యంతో నలకొట్టబడాలి. గుర్తుపెట్టుకోండి, కష్టపడకుండా ఎవరికి ఫలితం అయితే రాదు. కష్టపడకుండా ఫలితం రాదు. సో మనం క్రీస్తుని వెంబడిస్తూ వాక్యానుసారంగా జీవించడానికి మనం కష్టపడితే అనేకులకు మనం దీవెనగా ఉంటాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. ఈ విషయాలు సేవకులైన మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకునే విశ్వాసులు కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఇదే రూటు, ఇదే దారి. ఏదో మంత్రాలు మాయలు చేస్తే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం అనేది వాక్యానికి అది సూటబుల్ అయ్యే విషయం అయితే కాదు. సో మనల్ని మనం
నలకొట్టుకోవాలి. మనం నలకొట్టుకోవడం అంటే దేవుని వాక్యానుసారంగా ఆయన క్రీస్తు అనే బండ కింద నలగాలి. నేను 2 విషయాలు చెప్పా. విత్తనం చేస్తేనే విస్తారంగా ఫలిస్తుంది. మనం పాత జీవితంలో చేస్తేనే అనేక మందిని ప్రభు కొరకు సంపాదించి అనేక ఆత్మలు ప్రభు కొరకు నడిపించగలుగుతాం. మనం నలిగితేనే అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాము. రక్షణ కార్యం ఒకటి ఉంది, ఆశీర్వాదకరమైన కార్యం ఒకటి ఉంది. రక్షణ సంబంధమైన జీవితం ఒకటి ఉంది, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఒకటి ఉంది. అందుకే చావాలి, నలగాలి. కొంతమంది నలుగుతున్నారు కానీ రక్షణ కార్యాలు జరగట్లే. ఆశీర్వాదాలు, చాలామందికి ఆశీర్వాదాలు వస్తున్నాయి, దేవుడిని చూస్తున్నారు, బాబు గొప్ప దేవుడని అన్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమందికి ఏమో చేస్తున్నారు కానీ వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉండట్లేదు. వాళ్ళు రక్షణలోకి నడిపిస్తున్నారు, శారీరకంగా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుడు నమ్ముకున్నాక ఇంతేనండి, మనది ఇక్కడ కాదండి, మనది ఈ లోకం కాదండి, ఎట్టకొట్టి తిందామనండి, ఈ గంజే కాసుకుని తాగి పరలోకి వెళ్దామండి అని అట్లా సరిపెట్టుకుంటున్నారు. అది కూడా మంచిదేం కాదు. దేవుడు తన పిల్లలు ఈ భూమి మీద ఆయన అందుకు ఉంచలేదు. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, లోపరుచుకోవాలి, నిండాలి, అసలు ఏలాలన్నాడు. తన పిల్లలు ఉన్నతంగా బతకాలి, తన పిల్లలకి ఏ కొదువ ఉండకూడదు. దేవుని ఉద్దేశం అది కూడా. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్రుడిగా మారాడు. ఆయన అనేకమైన కార్యాలు చేశాడు. తన పిల్లలకి ఈ భూమి మీద స్వాస్థ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సో ఈ 2 లైఫ్ ఉండాలి. ఈ 2 కళ్ళు లాంటివి, రక్షణ, ఆశీర్వాదం. ఇవి 2 ఉండాలి. ఇవి 2 ఉంటే దేవుని నామానికి మహిమ కలుగుద్ది, భూమి మీద మనిషికి కూడా చాలా సంతోషం కలుగుద్ది. సో ఈ 2 జరగాలంటే సేవకుడి చేతులు ఇవి 2 ఉండాలి. లేదా ఒక మంచి విశ్వాసి, ఆత్మల భారం కలిగిన విశ్వాసికి ఇవి 2 ఉండాలి. చావాలి, విత్తనం ఫలిస్తుంది. 2వది విత్తనం నలగాలి, అనేకులకి ఆశీర్వాదకరంగా రొట్టెగా మారుతుంది. సో ఈ విషయాలు మీ మనసులో పెట్టుకోండి. నేను ఒక చక్కటి పాట పాడతాను, ఒక చిన్న పల్లవి చరణం పాడతాను. తర్వాత మీకు అది యూట్యూబ్లో దొరుకుద్ది. ఆ పాటలు మీరు కూడా వింటూ ఉండొచ్చు. సో ఒక చిన్న చరణం పాడతాను. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే విస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే, కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా. కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. కాబట్టి ఈ మాట మీకు కూడా తెలుసుంటే చూడండి, వినండి. దీనికి చాలా అనుసంధానమైంది. సో దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ఏమంటానంటే, నమ్మిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, చావాలి, విత్తనం చావాలి. విత్తనమైన మనం చావాలి. విత్తనమైన మనం క్రీస్తు అనే బండ కింద నలగాలి. అప్పుడు అనేకులను ప్రభు వైపుకు నడిపిస్తాం. అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా మనం ఉంటాం. దేవుడు ఈ మాటలు మన అందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.